హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు దేశవ్యాప్తంగా రాష్ట్ర హైకోర్టుల్లోనూ అదేవిధంగా జిల్లా హైకోర్టులో అయితే మాత్రం న్యాయవాద ఖాళీలు అంటే జడ్జెస్ వచ్చేసి మనకు చాలా ఖాళీలు ఉన్నట్టుగా ఈరోజు న్యూస్ రావడం జరిగింది. అదే మాదిరి మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఇక న్యాయవాదులు అయితేనేమి మిగతా జాబ్స్ అయితేనేమి చాలా భారీ సంఖ్యలోనే ఖాళీలు ఉన్నాయి. మరి వాటిని కూడా త్వరలోనే ఫిలప్ చేయాలనేసి అనుకుంటున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఒక్కసారి చూద్దాం మనకి. సో హైకోర్టుల్లో 331 న్యాయవాద పోస్టుల ఖాళీ, అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్ కోర్టుల్లో వచ్చే మాత్రం 5432 వేకెన్సీస్ ఖాళీ ఉన్నట్లుగా ఇప్పుడు మనకు న్యూస్ రావడం జరిగింది. మరి జిల్లాలు మరియు సబార్డినేట్ కోర్టుల్లో 5340 పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా హైకోర్టు అలహాబాద్ హైకోర్టులో 70 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఓకే, ఆంధ్రప్రదేశ్లో 7 ఉన్నాయి, తెలంగాణలో 16 ఖాళీలుగా ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. ఇవి మాత్రం ఏంటివి న్యాయవాద ఖాళీలు, ఓన్లీ హైకోర్టులో ఉన్నటువంటి ఖాళీలు మాత్రమే. అట్లా కాకుండా సో ఆల్ హైకోర్టు తీసుకుంటే మనకు 331 వేకెన్సీస్, ఆల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ తీసుకుంటే దాంట్లో 5432. ఇవన్నీ కూడా జడ్జిల యొక్క ఖాళీల సంఖ్య. మరి అట్లా కాకుండా మనం చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్టు, స్టెనో, ఎగ్జామినర్సు, కాపీయిస్టు, ఆఫీస్ సబార్డినేట్సు ఇవన్నీ తీసుకుంటే మనకు వేల సంఖ్యలోనే ఖాళీలు ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా తిరిగి మరో 3000 ఖాళీల వరకు రావచ్చు. తెలంగాణలో కూడా 2500 వేకెన్సీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. మరి మనం చూసాం లాస్ట్ ఇయర్ మనకు ఆంధ్రప్రదేశ్లో 3660 వేకెన్సీ రావడం జరిగింది. ఆల్ జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్స్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, కాపీస్ట్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, స్టెనో కావచ్చు, ఇవన్నీ కలుపుకొని. అయినా కూడా ఇంకా కొన్ని ఖాళీ మిగిలిపోయినాయి. అంటే టైపింగ్ సరిగా లేదని కొందరు, అర్హత సరిగా లేవని ఇంకో కొన్ని పోస్టులు అయితే మిగిలిపోయినాయి. ఇవన్నీ కూడా యాక్చువల్గా మనం లాస్ట్ ఇయర్ వస్తాయి అనుకోవడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ రాలేదు. ఈ సంవత్సరం అయితే మాత్రం ఖచ్చితంగా తిరిగి నవంబర్ డిసెంబర్లో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది మొత్తం ఇన్ని ఖాళీ ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు సబార్డినేట్ కోర్టులు 84, తెలంగాణలో 115. ఓకే, చూస్తే జిల్లా కోర్టులు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే మనకు 84 ఉన్నాయి, ఏపీలో జిల్లా కోర్టులు 84 ఉన్నాయి, మరి తెలంగాణలో 115 ఉన్నాయి. ఏంటివన్నీ కూడా జడ్జెస్ అన్నమాట. సో దేశంలో వివిధ రాష్ట్రాల్లో హైకోర్టులో ఈ యొక్క ఏడాది ఫిబ్రవరి నాటికి ఎప్పటికన్నీ కూడా ఫిబ్రవరి నాటికి 331 ఖాళీలు ఉన్నాయి. మరి అదేవిధంగా అన్నీ కలుపుకుంటే 5430 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుతో పాటుగా హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి కేంద్రం మరి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని తెలిపింది. న్యాయమూర్తుల పదవి విరమణ, రాజీనామాలు, పదోన్నతుల ద్వారా ఖాళీ అయినటువంటి పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నమాట. ఇది నిరంతర ప్రక్రియ. దేశంలోని జిల్లాల కోర్టుల్లో న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల హైకోర్టులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉందన్నమాట. నిబంధనల ప్రకారం జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపిక, నియామకాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. సో కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉండదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అలహాబాద్ కోర్టులో అత్యధికంగా 70 ఖాళీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలహాబాద్లో అయితే మాత్రం. మరి ఆ తర్వాత పంజాబ్, హర్యానా ఉమ్మడి జిల్లా కోర్టులు అయితే 29 ఉన్నాయి, బాంబేలో 25, కలకత్తా, గుజరాత్ హైకోర్టులో 21 చొప్పున ఖాళీగా ఉన్నాయన్నమాట. సో అత్యధిక ఉత్తరప్రదేశ్లో సబార్డినేట్ కోర్టులో జిల్లా 1250 ఉన్నాయి, యూపీలో అయితే గుజరాత్లో 535 ఉన్నాయి, బీహార్లో 467 ఉన్నాయి, తమిళనాడు 334 ఉన్నాయి, రాజస్థాన్ 300 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ 84 ఉన్నాయి, తెలంగాణలో 115 ఉన్నాయి. మరి ఇవే ఇంత ఖాళీగా ఉన్నట్లయితే మరి వాట్ అబౌట్ ఇది టైపిస్టు, కాపీస్టు, జూనియర్ అసిస్టెంట్, స్టెనో, ఎగ్జామినర్, ఆఫీస్ సబార్డినేట్లో ఇంకా భారీగా ఉంది. మొత్తానికి అయితే మాత్రం ఈ యొక్క ఇయర్లోనే ఖాళీలు భర్తీ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో కానీ, కోర్టుల్లో కానీ, జిల్లా కోర్టులో కానీ ప్రెజర్ ఎక్కువ పడిపోయింది వేకెన్సీ ఎక్కువ ఉండడం వల్ల. మరి వీళ్ళు త్వరగా ఫిలప్ చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అయితే మాత్రం మీరు నాట్ ఓన్లీ జిల్లా కోర్టులు, ఇప్పుడు ఎస్ఎస్సీ పడింది, బ్యాంక్స్ పడుతున్నాయి, రైల్వే పడుతున్నాయి, వాటితో పాటుగా ఎందుకంటే సిలబస్ కూడా డిఫరెంట్ ఏం కాదు. మనకుంటే సిలబస్ అంతా కూడా ఏముంటుంది హైకోర్టులో కూడా ఇంగ్లీషు, జీకేనే ఉంటుంది. సో కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఎవరికైతే టైపిస్ట్ ఉందో హయ్యర్ కానీ, లోయర్ కానీ, అదేవిధంగా స్టెనోగ్రఫీ ఉందో వాళ్ళు కూడా చాలా బెస్ట్ అవకాశం అనమాట. ఈ యొక్క అవకాశాన్ని అయితే జారి విడుచుకోవద్దు. సో దీన్ని కోచింగ్ కావాల్సిన వాళ్ళు మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్, ఓకే, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు కోచింగ్ లాంగ్ టర్మ్ బ్యాచ్ జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోచింగ్ తీసుకోవచ్చు అనమాట. వీటితో పాటుగా మనకు టర్నింగ్ పాయింట్ నందు మీకు బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఓకేనా, సో బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, హైకోర్టులతో కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ అవకాశాన్ని మాత్రం మీరు ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రిపరేషన్ కొనసాగిస్తుండే. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.